నేడు ఆ లెక్కలు దాదాపుగా అంటే సంపూర్ణంగా ఆ లెక్కలు సరిపోలకపోవచ్చు. ఎందుకు అనంటే 1,70,00,000 పూర్వం ఎందుకు అనంటే 1,70,00,000 సంవత్సరాలకు పూర్వం జరిగినటువంటి కథ. మనందరికీ తెలుసునండి. ద్వీప దేశాలు ఎప్పుడూ కూడా అలా కదులుతూ ఉంటాయి. ఏదైనా ఒక ద్వీపం సంవత్సరానికి దాదాపుగా 7-10 సెంటీమీటర్లు కదిలి జరుగుతూ ఉంటుంది. 1,70,00,000 సంవత్సరాల్లో 1000 కిలోమీటర్ల కంటే కూడా ఎక్కువ ద్వీపాలు జరిగిపోయి ఉంటాయి. కావున దాదాపుగా సుగ్రీవుడు చెప్పినటువంటి అవే ఎల్లలు, అవే గుర్తులు నేడు సరిపోకపోవచ్చు. కానీ అంత నాలెడ్జ్ నాటి రోజుల్లో ఒక వ్యక్తికి ఉండేది అని అర్థం అవ్వటం లేదా అండి మనకి? ఈ విధంగా రామాయణం ఒక విజ్ఞాన సర్వస్వం అని కూడా మనకు అర్థమవుతూ ఉన్నది. ఇన్ని విశేషాలు ఉండడం వల్లనే రామాయణం అనేటటువంటిది నేటికి కూడా మనందరికీ కూడా పవిత్ర గ్రంథంగా, ఆదర్శ గ్రంథంగా ఉన్నదండి.